Hi friends, today's English poem Fog 10th class English summary in Telugu. మంచు ఎలా వస్తుంది అనే విషయాన్ని పిల్లి ఎలా వస్తుంది అనే దానికి పోల్చి చెప్పినాడు. అలాగే ఇండైరెక్ట్గా కష్టాలు ఎలా వస్తాయి అనే విషయానికి పోల్చి చెప్పాడు. మొదటిగా మంచు ఎలా వస్తుంది. ఈ మంచు అనేది అనుకోకుండా వస్తుంది, సైలెంట్గా వస్తుంది, ఎవరికి తెలియకుండా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది, ఘనంగా వస్తుంది, రాయల్గా వస్తుంది, మిస్టీరియస్గా వస్తుంది. అలాగే పిల్లి కూడా అనుకోకుండా వస్తుంది, సైలెంట్గా వస్తుంది, ఎవరు గుర్తించకుండా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది, రాయల్గా వస్తుంది, మిస్టీరియస్గా వస్తుంది. అలాగే కష్టాలు కూడా అనుకోకుండా వస్తాయి, చెప్పా పెట్టకుండా వస్తాయి, నెమ్మదిగా వస్తాయి, మిస్టీరియస్గా వస్తాయి. సరే, మంచు ఏం చేస్తుంది? మంచు సిటీని, హార్బర్ను చుట్టుముడుతుంది. చుట్టూ స్కాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొంతకాలమే ఉంటుంది, మళ్ళీ చెప్పా పెట్టకుండా ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. నో గుడ్ ఫీలింగ్. మంచు అంటే ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది, కొంచెం నెగిటివ్ ఫీలింగ్గా అనిపిస్తుంది. అలాగే పిల్లి కూడా తన మెత్తని PAWS పాస్ పై వస్తుంది. గోడ మీద వెనక కాళ్ళపై కూర్చొని పరిసరాలను స్కాన్ చేసి తను వచ్చిన పని కానిచ్చి, పిల్లి ఎందుకు వస్తుంది? పాలు తాగడానికి ఏదో వస్తుంది. ఆ వచ్చిన పని కానిచ్చి ఎవరికంటా పడకుండా వెళ్ళిపోతుంది. అది కూడా కొంచెము టెన్షన్ క్రియేట్ చేస్తుంది. కష్టాలు కూడా చెప్పా పెట్టకుండా వస్తాయి. నీ ఓపికను, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాయి. కొద్ది కాలమే ఉంటాయి, ఎలా వస్తాయో అలానే వెళ్ళిపోతాయి. కాబట్టి ఫ్రెండ్స్, డోంట్ వరీ అబౌట్ ద ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. బై.